మళ్ళీ కాంటెంపరీ ఇష్యూస్, ప్రస్తుత భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రస్తుతం జూలై 25, 2025 నాటికి, అంటే నేను బుక్ అప్పటికి జాగ్రఫీ మనం కన్క్లూడ్ చేస్తున్నాం, అప్పటికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇట్లా అన్నట్టు. ఓకేనా. 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోవడంతో మళ్ళీ 28 రాష్ట్రాలు అయినాయి. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలను 2020 జనవరి 26న విలీనం చేసి దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ అనే ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు 2020లో. కాబట్టి 2 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మళ్ళీ ఒకటే అయిపోయినాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మళ్ళీ 2 అయింది రాష్ట్ర హోదా పోయి ఇట్లా అన్నట్టు. సో ఇలా మంచిగా ఇచ్చినాం, పటాలు ఇచ్చినాం, మీకు అర్థవంతంగా ఉండాలని. ఇంకో పటాలు చూపిస్తూ చూడండి. ఎవరో ఒక మిత్రుడు చివరిలో వచ్చి సజెస్ట్ చేసిండు, ఏందన్నా జాగ్రఫీలో పటాలు లేకపోవడం ఏంది అని. మా కాన్సెప్ట్ ఏమో సంక్లిష్టంగా ఇవ్వడం కదా, సంక్షిప్తంగా ఇవ్వడం మా కాన్సెప్ట్. తక్కువ ఇవ్వాలి, పిల్లగానికి ఎక్కువ అంటే బొచ్చడు మెటీరియల్ ఉంది బయట, మళ్ళీ మన పుస్తకం ఎందుకు ఆయనకు అన్నది. తక్కువ ఇవ్వాలి, పూర్తిగా కాంపిటేటివ్లో వచ్చే విధంగా ఉండాలి.